నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఏంటి? దీపిక, ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు అది ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం రానున్నారు. ఓవైపు అభివృద్ధి పనుల శంకుస్థాపన, మరోవైపు మిత్రపక్షాల సిపిఎం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆయన ఏదైతే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మద్దులపల్లిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలకైతే ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఇటు ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీసీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు దామోదర్ రాజనరసింహ కూడా తో పాటు ఇటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి కూడా పాల్గొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభను నిర్వహించి ఎన్నికల శ్రేణులకు సమాయత్తం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మరికొన్ని 11 గంటలకు ఖచ్చితంగా ఇక్కడ ఖమ్మం మొదలపల్లి ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారని చెప్తున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత వెంటనే పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేపట్టనున్నారు. వాటితో ఇప్పటికే 108 కోట్లతో అటు జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనం శంకుస్థాపన, అదే విధంగా అక్కడే ఏదైతే 45 కోట్లతో నిర్మించినటువంటి మద్దులపల్లి నర్సింగ్ కళాశాల భవనాలను అయితే ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో దాదాపుగా 19 కోట్లతో నిర్మించినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా ఆయన ప్రారంభించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ అతను పాలేరు నియోజకవర్గంలో అదేవిధంగా మున్నేరు వృధా జలాలను అటు పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేసేటువంటి 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మద్దులపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొని ఎన్నికల ప్రచారానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారనేది తెలుస్తుంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎదలాపురం, మదిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, ఇటు ఇల్లెందు, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. అనంతరం ఏదైతే మధ్యాహ్నం సమయానికి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకొని భోజన విరామం తర్వాత అటు ఖమ్మం నగరంలోని ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు అటు ఎస్ఆర్ఎన్ బిజనర్ కళాశాల మైదానంలో జరిగేటువంటి సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు అయితే హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా అటు మేడారానికి అయితే చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని నిమిషాల్లో జరిగేటువంటి ఈ సభకు ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా డైవర్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్కడ 1500 మంది పోలీసు బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రత్యేక గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు వచ్చేటువంటి ఏదైతే మున్సిపాలిటీ ఎదులాపురం నూతన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఉంటున్న నేపథ్యంలో వారందరినీ కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం కోసమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, అటు ఏదైతే
ఏదైతే నేలకొండపల్లి మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారందరికీ కూడా ఏదైతే ఎదులపురం మున్సిపాలిటీ అటు ఎస్సీ మహిళలకు రిజర్వ్ కాదో అక్కడ కూడా అంటే అభ్యర్థుల ఎంపిక కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారందరితో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రస్తుతం మాత్రం 2:30 గంటలకు మాత్రం ఇక్కడ నుంచి ఖచ్చితంగా అటు మేడారానికి వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్కడ ఏదైతే సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ద్వారా కూడా ఆ ములుగు జిల్లా మేడారానికి అయితే తరలి వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కొంత అంటే కార్యకర్తలను సమీకరించడం, అదేవిధంగా వారందరినీ కూడా తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అటు సీఎం ఏదైతే బైకంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అటు హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ మద్దెలపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 11:45 ఇక్కడ చేరుకుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల అనంతరం అతను ములుగు మాత్రం వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కొంత గందరగోళం అంటే కార్యకర్తలు వాళ్ళని తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీపిక ప్రస్తుతం మాత్రం ఇక్కడ పోలీసు బందోబస్తు నాడు మాత్రం ఈ సభను సజావుగా నిర్వహించేందుకు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, మేడారంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఇటు హైదరాబాద్ అవతల మేడారం దండకారణ్యంలో సమ్మక్క తల్లుల సన్నిధిలో తెలంగాణ కేబినెట్ సమావేశం అవనుంది. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు మేడారం మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. మేడారం మాస్టర్ భాగంగా మేడారం అభివృద్ధి, పలు కార్యక్రమాల విషయంలో చేస్తున్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. అంతేకాదు ఇటు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లకు ఖరారు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఎక్కువ రిజర్వేషన్ ఖరారు దిశగా బీసీ కమిషన్ సూచించిన నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం ఈ యొక్క కేబినెట్ నిర్ణయంలో తీసుకున్నారు. అంతేకాదు ఇటు మన రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజన గత ప్రభుత్వంలో గందరగోళంగా పునర్విభజించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పునర్విభజన
అస్తవ్యస్తంగా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ జిల్లాల పునర్విభజనపై ఒక రిటైర్డ్ చర్చితో కమిటీ వేసి అధికారులతో రిటైర్డ్ అధికారులతో కమిటీ వేసి పునర్విభజనపై మరొకసారి పునరాలోచించాలని, మరొకసారి జిల్లాల పునర్విభజనపై ముందుకు వెళ్లాలని కూడా ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఇటు కృష్ణా గోదావరి జలాల ఒక మిగులు నీటి వాడకం విషయంలో కానీ ఇప్పటికే కృష్ణా నది నీటి వాడకం విషయంలో సిడబ్ల్యూసీలో సుప్రీంకోర్టులో వాళ్ళు కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటిపై మరి అంతేకాదు ఇటు గోదావరి మిగులు జలాల విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఉన్న అనేక సమస్యలపై ఇరు ప్రభుత్వాలు సమృద్ధ వాతావరణంలో కూర్చొని ఒక చర్చించుకొని ముందుకు వెళ్ళాలని, అంతేకాదు ఏదైతే కాలేజ్ ప్రాజెక్ట్ ఉందో అది 3 పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో దాని పునర్నిర్మాణం విషయంలో కూడా ముందుకు వెళ్ళాలని ఎలాంటి ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే 3 డిపిఆర్లు కూడా వాటికి రూపొందించే నేపథ్యంలో వాటిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని మేడారం సమ్మక్క సారమ్మ ప్రాంగణంలో ఈ యొక్క మీటింగ్ తీసుకోవడం, అంతేకాదు ఇది కొంచెం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక ముందస్తు భారీగా మేడారం వస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా ఎలాంటి ఆటంకాలు కాకుండా మొత్తం రూట్ మ్యాప్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. వచ్చే భక్తులని క్షేమంగా దగ్గర చేరుకునే విధంగా అలాగే మనుషులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. ఈ రోజు నైట్ కూడా రాత్రి కూడా అక్కడ బస చేయనున్నారు. రేపు ఉదయం మేడారంలోని సమ్మక్క సారమ్మ దర్శించుకొని మొక్కులు చెల్లించి ఇక్కడ మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు కూడా చేసి అక్కడి నుంచి ముఖ్యమంత్రి తిరిగి దావోస్ వెళ్ళడానికి హైదరాబాద్ వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు ప్రత్యక్షమైంది. ఎన్నో సంవత్సరాలుగా అసలు సంచారమే లేని రాబందు జీపీఎస్ ట్రాకర్తో గ్రామ శివారులోని ఓ చేను వద్ద కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. రాబందు కాళ్లకు నంబర్స్తో కూడిన ట్యాగ్ ఉండడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఫారెస్ట్ ఆఫీసర్ కి సమాచారం ఇవ్వడంతో గ్రామానికి వచ్చిన ఎఫ్ఆర్ఓ వికాస్ రాబందు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో రాబందులు అంతరించిపోవడంతో వాటిని కాపాడేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ ను వాటి కాళ్లకు ట్యాగ్స్ అతికించి వాటిని వదిలేశారు. ఏదేమైనా అరుదైన పక్షిని చూసి జనాలు అవాక్కయ్యారు. ఈ అల్లదూరు మండల్ బైరందిబ్బ విలేజ్లో రాబందు మరి ఎంతో దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి విలేజర్స్ అందరూ మరి ఇక్కడ వచ్చి చూస్తున్నారు. సో దానికి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా మరి ఆ రాబందు మరి అది రెస్ట్ తీసుకుంటుంది. సంక్రాంతి సెలవులు ముగిశాయి. సంక్రాంతికి దాదాపు వారం రోజులు సెలవులు ఉండడంతో పట్టణవాసులు పల్లెకి వెళ్లారు. సెలవులు ముగియడంతో హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. అటు విజయవాడ, హైదరాబాద్, ఇటు నల్గొండ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మరింత పెరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులతో బస్సులు, ట్రైన్స్ కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ దృష్ట్యా విజయవాడ స్టేషన్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ కు 80 స్పెషల్ బస్సులను వేశారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. Basti.